ఓం నమో వెంకటేశాయ. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల సంఘంలో కీర్తి మర్యాదలు, గౌరవ ప్రతిష్టలు లాంటివి బాగా పెరుగుతాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అదే శారీరకంగా కూడా మంచి స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోగలరు. ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి భార్యాభర్తలు ఉంటే కనుక ఒకరి ఉన్నతికి, ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకుంటారు కూడా. అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి 3వ స్థానం మీద ఉండడం వల్ల సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం మరియు సభలలో బాగా ప్రసంగించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశం ఉంటుంది. ధనపరమైన ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ కోరుకున్నట్లయితే కనుక మీరు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే మీరు తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతారు. అలాగే ఈ కుంభలగ్నానికి 2.5 సంవత్సరాలు శని యొక్క కుంభరాశిలోనే ఉండడం వల్ల కొద్దిగా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ దృష్టిలున్న గ్రహం ఈ యొక్క శనివర్గ లగ్నాల్లో ఒక శనికి మాత్రమే ఉన్నది. కాబట్టి కొద్దిగా ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. మరియు వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా తొందరగా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి లభించే అవకాశాలు బాగా అధికంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా తొందరగా కూడా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి 2వ ఇంట్లో రాహువు, అలాగే 8వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని కలుగజేసే అవకాశం ఉన్నది. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబాభివృద్ధి మరియు ధనాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, పలుకుబడి ఇలాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ విషయాల్లో కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు, లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ యొక్క 3వ ఇంట్లో గురువు మీకు ఉండడం వల్ల అప్పుడు మాటలలో తడబాటు, కొద్దిగా సభలలో ప్రసంగించేటప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం, సోదర సోదరీ వర్గీయులతో చిన్న మనస్పర్ధలు, తగాదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఈ యొక్క వివాహ స్థానం మీద ఉండడం వల్ల గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వివాహం ఆలస్యం కావడం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అప్పుడప్పుడు కూడా చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేతి దాకా వచ్చి కొద్దిగా అదృష్టం మిస్ అవ్వడం, కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, దానివల్ల డిప్రెషన్కి గురవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది. వ్యక్తిగత జాతకంలో కనుక గురు మహాదశ 16 సంవత్సరాలు అయిపోయినట్లయితే ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురువు మీద కనుక శని యొక్క శుభదృష్టి కానీ, బుధ శుక్రుల యొక్క శుభదృష్టి కానీ ఉన్నా కానీ ఈ యొక్క ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క
గురువు 4వ ఇంట్లోకి ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల వాహన గండాలు ప్రమాదాలు కొద్దిగా పొంచి ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. వృత్తిపరంగా కూడా స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు ఈ యొక్క 8వ స్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల స్వల్పంగా చిన్న చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరియు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే అన్ని పరంగా బాగుండే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానం మీద గురువు పాప దృష్టి వల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక శని, శుక్ర, బుధ మరియు రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక బాగా మంచి మంచి అవకాశాలు, అదృష్టం కలిసి రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మీరు తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక గురు మరియు రవి మరియు కుజ దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి మీద కనుక శని, శుక్ర, బుధుల యొక్క శుభదృష్టి ఉంటే కనుక ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు దైవికమైన శక్తి పెంపొందించుకోవడం ద్వారా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకాన్ని నిష్ణాతులైన జ్యోతిషుల ద్వారా పరీక్ష చేయించుకున్నట్లయితే కనుక మీరు ఏమైనా అశుభ పరిణామాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా న్యాచురల్గా తొలగించుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క సరైన గైడెన్స్ ఫాలో అవ్వడం వల్ల అన్ని యొక్క సమస్యల నుంచి కూడా అధిగమించగలుగుతారు. అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకొని మీరు దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు విశేషంగా శివపార్వతుల ఆరాధన, వారి యొక్క అర్చన, వారికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, వారికి సంబంధించిన స్తోత్ర పారాయణ ఆచరించుకోవడం, అలాగే వారికి సంబంధించినటువంటి శివుడికి ధరింపజేసినటువంటి భస్మము మరియు పార్వతీదేవికి పూజ చేసినటువంటి కుంకుమ నుదుటిని ధరించడం వల్ల మరియు వారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టి ప్రసాదం కింద స్వీకరించడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క శనగలు, కందులు, పసుపు మరియు ఎరుపు రంగు వస్త్ర సహితంగా గురువారం బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట వల్ల కూడా అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. శుభం.